స్వచ్ఛ శ్రీకాకుళం తయారు చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. కమ్యూనిటీ టాయిలెట్స్ ప్రజలు ఉపయోగించేలా రీమోడల్ చేసి అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో టాయిలెట్లు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. శ్రీకాకుళం కార్పొరేషన్ లో వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. స్వచ్ఛ శ్రీకాకుళం తయారు చేయాలనేది ప్రభుత్వం తాలూకు లక్ష్యం, మా అందరి తాలూకు లక్ష్యం. అందుకనే కలెక్టర్ గారు, జేసీ గారు, జిల్లా యంత్రాంగం, అలాగే పబ్లిక్ లీడర్స్ అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని పెట్టి కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కూడా మనం నిర్మించడం జరిగింది. అది ఇంకా పెద్ద ఎత్తున వాడే విధంగా ప్రజల్ని కూడా మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి రెనోవేట్ చేసుకొని ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవన్నీ కూడా సరిచేసి మళ్ళీ తిరిగి ప్రజలకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఒక మిషన్ మోడ్ లో భవిష్యత్తులో కూడా ఎక్కడైనా హాట్ స్పాట్స్ చూసుకొని పబ్లిక్ దగ్గర అవసరమైన దగ్గర టాయిలెట్స్ లేని ప్రదేశాలు ఏవైనా ఉంటే అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టాయిలెట్ శానిటేషన్ కి సంబంధించినటువంటి విషయం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. అదే ఆలోచనతో 10 సంవత్సరాలుగా మిషన్ మోడ్ లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట పైన స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఇంటికి కూడా మనం టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవాలని. ఆడపడుచులు ముఖ్యంగా రాత్రి వేళలు బయట తిరుగుతూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అది అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ